యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ చుట్టూ ఉన్నవారిని ఆకర్షించి ఇంప్రెస్ అయ్యే విధంగా ఒక క్రొత్త పనిని చేస్తున్నట్లు మీరు గమనిస్తారు. మీ జీవితంలో వివిధ రంగాలలో మీ నైపుణ్యాన్ని అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లుంది ఈరోజు. వాస్తవంగా ఇతరులు దీనిని గమనిస్తూనే ఉంటారు. అయితే వారి కోసం కాకుండా మీ బాగుల కోసం దీన్ని కంటిన్యూ చేయండి. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ ఓపికను కాస్త పరీక్షిస్తుంది. మీరు కాస్త అవిశ్రాంతంగాను చిరాకుగాను ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. ప్రతిరోజు మాదిరిగానే మీరు ప్రశాంతంగా ఉంటూ మీ ఆప్తులను బాధించే మాటలనేమి అనకండి. వాస్తవంగా మీ ఉద్దేశం అది కాకపోయినప్పటికీ విధిని గురించి వివరంగా మాట్లాడండి. చిరాకుగా నిద్రకు ఉపక్రమించండి. మేషరాశి కెరియర్. ఈరోజు మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితులు కలుగజేస్తుంది. మీ జీతంలో పెంపుదల కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ మీ బాస్ని కలవాలని ఆలోచిస్తూ ఉండవచ్చు మీరు. అయితే మీరు ఆశిస్తున్నట్లు అటువంటి ఫలితం ఏమీ కనిపించడం లేదు ఈరోజు. అందుచేత మీరు మీ ప్రయత్నాన్ని పునః పరిశీలించి మీ నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయండి. మేషరాశి ఫైనాన్స్. భూమికి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఈరోజు సవ్యంగానే జరిగిపోతాయి. ఒకవేళ మీరు గనక వ్యవసాయదారుడే ఉంటే మీ ప్లాన్లన్నీ సంబంధిత అధికారులచే ఆమోదింపబడతాయి. కాబట్టి మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి. గతంలో మీరు చేపట్టిన కొన్ని సరైన చర్యలు విజయవంతం అవడంతో మీకు లభించిన రివార్డులతో ఆనందించే రోజు ఇది. మీరు ప్రపంచ శిఖరాగ్రాన ఉంటారు. మేషరాశి హెల్త్. ఈరోజు మీ చర్మంపై రాబోయే దురదలను గురించి తెలుసుకొని ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కనుక మీ చర్మానికి నష్టం సంభవించేటట్లు సూర్యరశ్మికి ఎదురుగా ఉండకండి. ఈరోజు ఎక్కువ పరిమాణంలో నీరు త్రాగుతూ ఉండండి. నూనెలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలలో తినకండి. ఇటువంటి మంచి అలవాటు మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచడంలో సహకరించడమే కాదు, మీకు ఆరోగ్యకరమైన మెరిసిపోతూ ఉండే చర్మాన్ని ప్రసాదిస్తుంది. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ మనశ్శాంతి మీతో దోబూచులాడుతూ ఉంటుంది. మీ చేతికి అందకుండా ఒత్తిడిని తగ్గించే యంత్రాంగం ఏమైనా ఉందేమో చూడండి. ఒక హాబీ లాంటిది కానీ, ఒక పుస్తకాన్ని చదవడం కానీ, లేకపోతే గార్డెనింగ్ కానీ ఈరోజు మీరు అలవాటు చేసుకుంటే మంచిది. మీ కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ సరదాగా గడపటానికి ఎక్కువ సమయం కేటాయించేట్లుగా మీరు జీవన విధానాన్ని మలుచుకోండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు పరిస్థితులు చాలా అమోఘంగా ఉన్నాయి. మీ భాగస్వామి సాహచర్యంలో జీవితం ఒక పిక్నిక్ లాగా పూర్తిగా ప్రేమాతిశయంతోనూ నవ్వులతోనూ సంతోషభరితమైనదిగా కనిపిస్తోంది. ఈ రోజును పూర్తిగా ఎంజాయ్ చేయండి. మీ అనురాగ బంధాలు తమతో తీసుకువచ్చే ఆ వెచ్చదనం, ఆ ప్రేమాభిమానాలు అన్నింటినీ కూడా మీ హృదయంలో పదిలంగా నింపివేయడానికి మీ భాగస్వాములకు వివరించండి. వాళ్ళంటే మీకెంత విలువైన వాళ్ళో. అలాగే మీ అనురాగ బంధాలను ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఇది సాధ్యమే కూడా. వీలయ్యేట్టు చూసుకోండి. వృషభ రాశి కెరియర్. మీరు ఇంజనీర్ కనుక అయి ఉంటే ఈరోజు మీకు ఒక విశిష్టమైన రోజు అవుతుంది. మీ ఉద్యోగానికి స్వదేశంలో కానీ విదేశాలలో కానీ ఉండే ఒక పెద్ద కంపెనీ నుండి మీకు ఒక ఆకర్షణీయమైన ఆఫర్ రావచ్చు. అది కూడా మీ ఉద్యోగ నియామకానికి ఒక లాభసాటి జీతం ప్యాకేజీతో వస్తున్నట్లు మీరు గమనిస్తారు. అలాగే మీరు ఈ అవకాశం పట్ల అత్యుత్సాహంగా ఉన్నట్లు గమనిస్తారు. వృషభ రాశి ఫైనాన్స్. మీరు ఒకవేళ వినోద కార్యక్రమాలను అందించే రంగంలో ఉన్నట్లయితే ఈరోజు మీకు చాలా ఉత్పాదకత గల రోజుగా గ్రహిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే లేక అగ్రిమెంట్లు కానీ ఏమైనా సంతకం చేయవలసి ఉన్నా అటువంటివన్నీ ఈరోజు మంచి వేగవంతంగా పూర్తవుతాయి. ముందుకు సాగిపోతూ ప్రోత్సాహకరంగా ఉన్న ఈ టైంను మీ వృత్తిలో లాభాలు ఆర్జించడానికి సద్వినియోగం చేసుకోండి వీలైనంత వరకు. వృషభ రాశి హెల్త్. చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ్య పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈరోజు రక్షించుకోండి. అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురికాకండి. అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు జలుబు ఉన్న వాటిని నిరోధించండి ఈరోజు. మిథున రాశి ఓవర్వ్యూ. మీరు చేసే ప్రతి పనిలోనూ ఓర్పు, సహనం, పట్టుదల ఈరోజు స్పష్టంగా కనిపిస్తాయి. మీలో ఇంటిలో కానివ్వండి, పనిచేసే చోట కానివ్వండి, మీ ఈ పట్టుదల, కామ్గా ఉండటం అన్నవి ప్రతివారి హృదయాన్ని దోచుకుంటారు. అన్నిటికంటే మించి ఇది మిమ్మల్ని ఒక దృఢమైన వ్యక్తిగా మారుస్తాయి. మిథున రాశి రొమాన్స్.
మీ ప్రేమ వ్యవహారంలోకి క్రొత్త ఊపిరిని నింపాలంటే మీరు మీ భాగస్వామి యొక్క మనోభావాలకు అనుగుణంగా లోతైన శ్రద్ధను చూపించడం అలవరుచుకోవాలి. ఇది మిమ్మల్ని ఇద్దరినీ ఇంకా చేరువయ్యేటట్లు చేస్తుంది. దీనిని సాధించాలంటే మీరు మీ భాగస్వామిని పూర్తిగా బాగా అర్థం చేసుకుని ఉండాలి. మీ ఇద్దరి అభిప్రాయాలను ఒకరికొకరు గౌరవించేటట్లు చూసుకోవాలి. ప్రేమ ప్రణయం అంటే ఒకరి భావాలను ఒకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవటం, గౌరవించటం, అలాగే శ్రద్ధ చూపించటం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి కెరియర్. ఈరోజు మీరు పూర్తిగా పరిష్కరించలేనటువంటి సమస్యలు తలెత్తినట్లుగా గమనిస్తారు. అయితే వాటిని పరిష్కరించడానికి కనీసం మీరు ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించే స్థితిలో కూడా ఉండలేకపోవచ్చు. మీ దగ్గర ఉన్న కీలకమైన ఆయుధం మీ ఓపికే. మీరు మీ సహనాన్ని, ఓపికను మూట కట్టుకోండి. ఈ తాత్కాలిక ఆటంకాల నుండి బయటపడగలరు. మిథున రాశి ఫైనాన్స్. మీ పనిలో మీ ప్రాజెక్టులు ఏమీ అంత బాగా ముందుకు సాగటం లేదని మీరు గమనిస్తే, అలాగే మీ ఆర్థిక వనరులు కూడా అంతంత మాత్రంగానే ఉంటూ ఊగిసలాడుతూ ఉన్నాయని అనుకుంటూ ఉంటే, ఈ రోజు మీరు ఏదో ఒక అద్భుతాన్ని అన్ని అవరోధాలను దాటుకుంటూ చేయడం తప్పనిసరి అనుకుంటూ ఉంటారు. మీరు కష్టపడి చేసిన కృషి, శ్రమ మీకు మేలును చేకూరుస్తాయి. చివరికి మిమ్మల్ని బాధిస్తున్న కొన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిపోగలరు. ఈ టైంని సద్వినియోగం చేసుకుని మీ వృత్తిలో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో పురోగతి వైపు సాగిపోండి. అటువంటి విజయం సాధ్యమే కాబట్టి. మిథున రాశి హెల్త్. నిప్పును, ఎలక్ట్రిసిటీను హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు ప్రమాదానికి గురి కావచ్చు. హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఉపకరణాలను, మైక్రోవేవ్స్, హీటర్ లాంటివి హ్యాండిల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే గాయపరుచుకోవచ్చు. అలాగే వేడిగా ఉండే వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి వీటిని అందుబాటులో ఉంచుకోండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు దగ్గరగా మెలిగే ఆప్తులైన వారితో మీరెందుకు లేనిపోని అనవసరమైన వాదనలోకి దిగుతున్నారని మీ అంతటి మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మీలో పెరిగి ఉన్న నిస్పృహ, నిరాశ వల్ల మీ ప్రవర్తనలో అటువంటి మార్పు సంభవించి ఉండవచ్చు. ఈ రోజును జాగ్రత్తగా గమనించండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈ రోజు మీకు మీ భాగస్వామికి మధ్యలో ప్రవేశపెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అని అనుమానంతో సంకోచిస్తూ ఉంటారు మీరు. ఇటువంటి వ్యక్తి మీ శ్రేయస్సును ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఉంటాడు. ఇటువంటి వారి ప్రభావం మీ బాంధవ్యంపై లేకుండా పూర్తిగా తగ్గించి వేయాలి. మీరు మీ భాగస్వామితో వివరంగా, స్పష్టంగా మాట్లాడండి. దీంట్లో ఇంకాస్త స్పష్టత కనిపిస్తుంది. మళ్ళీ కర్కాటక రాశి కెరియర్. ఈరోజు విద్యార్థులు వారి చదువుల్లో చివరి క్షణం వరకు వచ్చి కాస్త బ్రేక్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా అలసట ప్రారంభమైంది. ఒక మంచి బ్రేక్ మాత్రమే మీకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన దోవలోకి తీసుకురాగలదు. కాసేపు నిద్రపోండి, లేకపోతే స్నేహితులతో కాసేపు కాలక్షేపం చేయండి. మీ మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినట్లు మీకు అనిపిస్తుంది. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత పుస్తకాన్ని చేతపట్టండి. మళ్ళీ మీరు గొప్ప ఫలితాలు చూస్తారు. కర్కాటక రాశి ఫైనాన్స్. మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచుకోవాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈరోజు మీకు చాలా లాభదాయకమైంది. మీ అభివృద్ధికి, విజయానికి ప్రకటనలు ఇవ్వడం అన్నది ఒక ముఖ్యమైన కీలకాంశం వంటిది. అందుచేత పబ్లిక్లో మీరు బాగా తెలిసేటట్లుగా, ప్రముఖంగా కనిపించేటట్లుగా విస్తరింపచేసుకోండి. మీరు ఖచ్చితంగా క్రొత్త కస్టమర్లను అందుకోగలరు. మీ వ్యాపార ప్రచారాన్ని మొదలు పెట్టడానికి ఇదే సరైన టైము. అందుచేత ఇటువంటి అవకాశాన్ని చేజారిపోనివ్వకండి. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మిమ్మల్ని బాగానే ఉన్నట్లు గ్రహిస్తుంది, కానీ మీ ఫోకస్ మాత్రం మీ బరువు సమస్య మీదే కేంద్రీకరించబడి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి చోట అనుసరిస్తూ ఉండబడే ఆధునిక ఆహారపు రీతుల ప్రచారం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీరు. అయితే ఆహారపు అలవాట్లను, ఆహారాన్ని మీరు తెలివిగా ఎంచుకోవాలి. బరువు సమస్యలకు మంచి చికిత్స సరైన ఆహారపు అలవాట్లను పాటించడం, ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యకరమైన పదార్థాలను తింటూ ఉండటం, అలాగే క్రమ పద్ధతిలో వ్యాయామం చేస్తూ ఉండటం. కాస్త బయటపడి సహజ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి కాసేపు. సింహరాశి ఓవర్వ్యూ. మీ మీద మీకున్న మనోధైర్యం, నమ్మకం మరియు మంచి ప్రమాణంలో లభించిన అదృష్టం ఈరోజు మీరు విజయవంతంగా, ఆనందదాయకంగా అవతరించేందుకు తోడ్పడతాయి. ఈరోజు స్వయం సమృద్ధికి, మనోధైర్యానికి నిదర్శనంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలు, జడ్జిమెంటులు ఇతరులు తీసుకునే నిర్ణయాల కంటే భిన్నంగా ఉంటాయి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ బాంధవ్యం కొంచెం బెడిసికొట్టినట్లుంది. మీరు మీ భాగస్వామి చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. అతను తమ యొక్క అవసరాల గురించి మీకు వివరిస్తున్నారు కాబట్టి మీ చెవులను, హృదయాన్ని కేంద్రీకరించి వారు చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు అర్థం చేసుకుంటున్నట్లు, శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తే
ఈ బాంధవ్యాలు రోజురోజుకు చిగురిస్తాయి. సింహరాశి కెరియర్ వృత్తి రంగంలో విజయం ముందుంది మీకు. మీ కఠినమైన, ఖచ్చితమైన మరియు నిఖార్సైన గుణం జటిలమైన సమస్యలను చక్కబెట్టడంలో మిమ్మల్ని ఈ విజయాన్ని సాధించడానికి వీలు కలుగజేస్తుంది. కాబట్టి అదే సమయంలో మీ శ్రేయస్సు దృష్ట్యా మీరు మీ సీనియర్లందరితోనూ కలిసిమెలిసి సహకారం అందించుకుంటూ పనిచేయటం మీకు మంచిది. వారికి కోపం వచ్చే పనులేమీ చేయకండి. వారి మార్గదర్శకత్వం మీలో ఉండే శక్తిని సరైన విధంగా సక్రమమైన మార్గంలో పనిచేసేటట్లు చేస్తుంది. సింహరాశి ఫైనాన్స్ ఖర్చులు అధికం, రాబడి అనుకున్న దానికంటే కనిష్టంలాగా ఉంటుంది మీ పరిస్థితి. చివరకు ఖర్చులు మీ రాబడిని మించిపోవచ్చు. మీరు ఏమైనా సరే ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీరు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడిపోతారు తొందరలోనే. మీ ఖర్చును బడ్జెట్ ప్రకారం దానికి లోబడి మాత్రమే చేస్తూ ఉండండి. మీరు ఖర్చు ఆశించిన మార్జిన్ కంటే మించిపోకుండా ఉంటుంది కాబట్టి. సింహరాశి హెల్త్ ఈరోజు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద చిన్న ప్రమాదంలో మీరు చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. ముఖ్యంగా మీరు ఒక విలాసవంతమైన స్పోర్ట్స్ కారును డ్రైవ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా మెలకువగా ఉంటూ స్పీడ్ లిమిట్పై దృష్టిని పెట్టండి. దానికి లోబడే డ్రైవ్ చేయండి. సీటు బెల్ట్ను కట్టుకోండి. ఏ విధమైన చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఉండేట్లు చూసుకోండి. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగినా అది కేవలం చిన్న ప్రమాదంగానే ఉండేటట్లుగాను చూసుకోండి. కన్యా రాశి ఓవర్వ్యూ దురుసుగా ప్రవర్తించే పద్ధతిని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు లేకపోతే ఇతరులు మిమ్మల్ని కాస్త దూరంగా ఉంచుతున్నట్లు మీరు గ్రహిస్తారు. మీ జీవితంలో తలెత్తిన ఒక విషయంలో మీరు భావోద్రేకానికి లోనవుతారు. అయితే ప్రశాంతంగా ఉంటూ మళ్ళీ హడావిడిగా మీ జీవితం ప్రారంభించేదానికంటే సంయమనంతో వ్యవహరించి విజయాన్ని సాధించండి. కన్యా రాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామితో అనవసర కలహాలు రానివ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు అనవసరంగా ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కనుక మీరు ఆనందంగా పంచుకునే అనురాగ బంధాలను తలక్రిందులు చేయకండి అనవసరంగా. మరీ సంబంధాల శ్రేయస్సును, దీర్ఘకాలపు లక్ష్యాలపై ఒక కన్ను వేసి దృష్టి పెట్టుకోండి. ప్రశాంతమైన వైఖరిని, నడవడిని అనుసరించండి. ఈరోజు కన్యా రాశి కెరియర్ మీరు రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నట్లయితే ఉత్సాహభరితమైన విధంగా ఈరోజు మీకు ద్వారాలు తెరిచి ఉంచుతుందని మీరు గ్రహిస్తారు. ఈ అవకాశాలలో కొన్ని విదేశీ ప్రయాణాలు కూడా చేపట్టేటువంటివి. భవిష్యత్తులో ఇది చాలా ప్రోత్సాహకరమైన విషయం. అవకాశాన్ని అందుకోవడానికి ఎగిరి గంతేయండి. కన్యా రాశి ఫైనాన్స్ ఈరోజు ఆర్థిక ప్రపంచంలో మీరు సలహా తీసుకోవడంలో ఎక్కువగా విశ్వసిస్తూ ఉండే వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆర్థిక పరమైన సలహా కోసం, మార్గదర్శకత్వం కోసం మీరెవరినైనా సంప్రదిస్తే తర్వాత మీరు తెలుసుకోవచ్చు వారు మిమ్మల్ని ఎంతగా పనికిమాలిన వారిగా చేశారు అన్న విషయం. మీతో కాస్త పోటీ పడే స్వభావం గల వారితో మిమ్మల్ని చూసి వారులేక పనికిరాని వారుగా చేయాలని చూస్తూ ఉండే వారితో జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి హెల్త్ అతిగా శ్రమ పడటం, అధిక ఒత్తిడిని భరించడం వల్ల కంగారు లేక అలసట వల్ల కూడా తలనొప్పి రావడానికి అవకాశాలున్నాయి. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్లను మీరు పాటించాలి. ధ్యానం లేక గట్టిగా లోపలికి గాలి పీలుస్తూ ఉండడం, ఎందుకంటే ఇవి తరచుగా తలనొప్పి రావడాన్ని లేకపోతే దాని తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే మీ ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గించగలవు. తులారాశి ఓవర్వ్యూ ఈరోజు విజ్ఞానదాయకమైన కృషి విషయాల పట్ల ఆసక్తి విపరీతంగా ఉండి అమితంగా ఇంట్రెస్ట్ని కలిగిస్తాయి. క్రొత్త నైపుణ్యాన్ని, సమర్థతను మరియు జ్ఞాన సముపార్జన మిమ్మల్ని ఈరోజు ప్రభావితం చేస్తాయి. అలాగే మీ పట్ల మీకు విపరీతమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేస్తాయి. మీరు ఎంతో అభివృద్ధి చెందే సూచనలు భవిష్యత్తులో ఉన్నాయని గమనించండి. తులారాశి రొమాన్స్ ఈరోజు మీలో ఉండే ఆనందాన్ని, ఆకర్షణను అందరూ గమనిస్తూనే ఉన్నారని మీరు తెలుసుకుంటారు. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా తలలు మీ వైపే త్రిప్పి చూస్తూ ఉండటం మీరు గమనిస్తారు. అయితే ప్రజల వద్ద నుండి అన్యథా లాభాలను పొందటానికి ఈ శక్తిని మీరు ఉపయోగించవద్దు. మీ బాంధవ్యాలను ఇంకా రుచికరమైనవిగా చేయటానికి దీనిని ఉపయోగించండి. అలాగే ప్రేమైక జీవితాన్ని ఎంజాయ్ చేయండి. తులారాశి కెరియర్ ఈరోజు మీ అధీనంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో మీ ఉత్పాదకత చాలా బాగుందని మీరు గ్రహిస్తారు. మీ బాధ్యతలపై ఒక కఠిన వైఖరిని అవలంబించాలని మీరు ఇటీవలే తీసుకున్న నిర్ణయాలు మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చాయి. ఈ మాదిరిగా పనిచేసే క్రొత్త విధానాన్ని కొనసాగించండి. ఇది మీ పని భారాన్ని కొంత పెంచినా సరే నాణ్యమైన ఫలితాలను చూసి మీరే ఆనందిస్తారు. తులారాశి ఫైనాన్స్
వ్యాపారానికి ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలమైనదని మీరు గ్రహిస్తారు. చురుకుగా సాగే అమ్మకాలు రోజంతా మిమ్మల్ని పరుగులు ఉరుకులు పెట్టిస్తాయి. మీ వ్యాపారంలో రోజు చివరికి మీరెంత అలసిపోయినా సరే పర్వాలేదు, ఉత్పాదకతతో కూడిన ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టిన ఈ రోజుకు మీరు కృతజ్ఞులై ఉండాలి. మీరు ఆశిస్తూ ఉన్న, మీరు కష్టపడి చేసిన కృషి, శ్రమ, చొరవ, ధైర్యం అన్నవి ఈ ఎక్స్ట్రా రాబడిని తీసుకొస్తాయి మీకు ఈరోజు. తులారాశి హెల్త్. ఈరోజు మీ దృష్టిని ఏకాగ్రతను పెట్టండి, లేకపోతే డ్రైవింగ్కు దూరంగా ఉండండి. 1-2 రోజుల పాటు ఈవేళ ప్రమాదాలు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి రోడ్డు మీద అంతా అస్తవ్యస్తంగా ఉండవచ్చు. అంచేత మీరు నిదానంగా, ప్రశాంతంగా ఉండండి. డ్రైవ్ చేస్తున్నప్పుడు అనేక మలుపులతో, రక్షక భటులతో రోడ్డు అయోమయంగా ఉండి ప్రమాదాలకు తావు ఇవ్వవచ్చు. రోడ్డు నిబంధనలను పాటించినట్లయితే అనేక ప్రమాదాలను నివారించవచ్చు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఎంతో కాలంగా మీతో మాట్లాడాలని అనుకుంటున్న మీ స్నేహితుడు చెప్పేది శ్రద్ధగా వినటానికి వీలవుతుంది మీకు. మీ తటస్థంగా ఉండే విధానం మెచ్చుకోదగ్గది. అలాగే ఈ వ్యక్తి యొక్క బాగోగుల విషయంలో మీకున్న అవగాహన కూడా అభినందించదగింది. ఈరోజు మీరు అందించిన స్నేహహస్తం ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో మంచి మలుపులను తిప్పుతుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి ఒక చిన్న భావ ప్రకటనలతో వారి ప్రేమను కనపరుస్తూ ఆశ్చర్యపరచవచ్చు మిమ్మల్ని. మీ బాంధవ్యాలు బాగుండటంతో ఈరోజు మీరు మేఘాలలో తేలిపోతున్నట్లు ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. వారందరికీ తిరిగి అదే మాదిరిగా రెసిప్రొకేట్ చేయండి. మీరు మీ బాంధవ్యాలు అభివృద్ధి చెంది ప్రగతిని సాధిస్తూ వికసిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి కెరియర్. చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసే వారికి ఈరోజు ఆర్థికంగా చాలా మంచి రోజు. రాబోయే అసైన్మెంట్లతో మీ టెలిఫోన్ నిరాఘాటంగా మోగుతున్నట్లు గమనిస్తారు. ఈ క్రొత్త ఖాతాలను తెరవడానికి మీరు కొంచెం ఎక్స్ట్రా గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేయండి, గొప్ప లాభాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిని గురించి నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టడం చేయవద్దు. ఈ రోజు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ ఈ రోజు గనుక మీరు ఏదైనా రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే దానిని మరొక అనుకూలమైన రోజుకు వాయిదా వేయండి. ఈ రోజు మాత్రం వద్దు. వృశ్చిక రాశి హెల్త్. పనిలో మరియు మీ కుటుంబ వ్యవహారాలతోనూ ఈరోజు మీరు విపరీతమైన బిజీగా ఉన్నప్పటికీ మీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం మర్చిపోకండి. పనిచేయడంలో మీ బాధ్యత నెరవేర్చడం చాలా ముఖ్యమైనది, కానీ మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదా. అందుచేత మీ శరీరాన్ని, మీ మైండ్ను ఉత్తేజితం చేయడానికి కాస్త టైం తీసుకోండి. చక్కటి సమతుల్యంగా ఉండే ఆహారంతో పాటు కాస్త విశ్రాంతిని కూడా ఇస్తూ ఈరోజు సాయంత్రానికి టేక్ ఇట్ ఈజీ. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ పాత డైలీ రొటీన్కు ఒక క్రొత్త రూపాన్ని ఇస్తున్నారు మీరు. మీ పాత పద్ధతి రోజు విడవకుండా పనిచేస్తూ ఉంటే విధానం మార్చుకుని మీ స్నేహితులతో సరదాగా బయటకు వెళ్ళండి. పాతబడిపోయిన మీ అలవాట్లను, ఆలోచనలను, ఊహలను వదిలివేయండి. దానికి బదులు ఆధునిక జీవిత పంథాలను అలవాటు చేసుకోండి. ధనుర్ రాశి రొమాన్స్. వివాహానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈరోజు మీరు ఒంటరిగా ఉంటున్నారా లేక నిశ్చితార్థం జరిగిపోయిందా అన్నది గమనించుకోండి. ఈరోజు నిజంగా అదృష్టకరమైన రోజు మీకు. దీర్ఘకాలంగా మీరు మీ భాగస్వామి కోసం వెతకటంలో ఉన్నట్లయితే ఈరోజు మీరు కాస్త ఊపిరి పీల్చుకోగలరు. హాయిగా చివరికి మీరు వెతకటం ఈ రోజుతో పూర్తయింది. మీ ఛాయిస్ను ఈరోజు నిర్ణయించుకోండి. ప్లాన్స్ అన్నిటినీ ఈరోజు ఫైనలైజ్ చేయండి. భవిష్యత్తులో ఈ వివాహం విజయవంతమవుతుంది కాబట్టి. ధనుర్ రాశి కెరియర్. ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులు వారికి వచ్చిన ఉద్యోగ ఆఫర్స్ మరియు జీతభత్యాల ప్యాకేజీలతో అనుకున్న దానికంటే ఎక్కువగా సంతోషిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న అకౌంట్స్ మరియు ఫైనాన్స్ నేపథ్యంలో ఉన్నవారికి ఈ రోజు అమోఘమైన రోజు, ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నవారికి. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈ రోజు ఖర్చులు అధికమై అనుకున్న ఆర్థిక లాభాలు ఫలించవు. మీరు ఓపికగా కూర్చొని ఖర్చులపై బడ్జెట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు ఆశిస్తున్న ఆధారం నుండి మీకు ఎక్స్ట్రా రాబడి అందే సూచనలు ఫలించేటట్లు లేవు. అయితే విచారించకండి. ఏమైనప్పటికీ మీరు ఇతర ఆధారాల ద్వారా డబ్బును సమకూర్చుకోగలుగుతారు కాబట్టి. ధనుర్ రాశి హెల్త్. ఈ రోజు మీ భావోద్రేకాలతో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఒక కంట గమనిస్తూ ఉండండి. ఒత్తిడి మిమ్మల్ని బాధ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఉన్నత స్థాయిలో ఉండే విద్యాపరమైన, సాంఘికపరమైన పని ఒత్తిడికి లోనే ఉంటూ మీలో ఉన్న ఒత్తిడిని, ఉద్రేకాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శింపలేకపోతున్నారు. ఈరోజు ఎవరితోనో ఒకరితోటి
ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకుంటూ మీ యొక్క అంతర్మథనంలో మానసిక భావోద్రేక పరిస్థితులపై పట్టు సాధించుకోండి. కాస్త మీకు నచ్చిన విధంగా తింటూ రిలాక్స్ అవ్వడానికి మీకు చేతనైనది చేయండి. ఈరోజు మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితాశయాలను నెరవేర్చుకునే ప్రయత్నంలో మీరు నక్షత్ర శిఖరాగ్రానికి నేర్చుకున్నట్లు భావిస్తారు. మీ జీవితంలోనూ మీ లక్ష్యాలను సాధించడంలోనూ అలాగే వృత్తిపరంగా కూడా మీ జీవితంలో వీటన్నిటినీ మీరు శాశ్వతంగా పొందాలని కోరుకుంటారు. స్నేహితులను కుటుంబమును కూడా ఆదుకుంటారు. మకర రాశి రొమాన్స్. ప్రస్తుతం మీరు ఫీల్ అయ్యేది మీరు ప్రేమలో పడ్డారనే భావంతో. ఈరోజు మీ శక్తి ఓపిక అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు, మీ శరీరం కాంతివంతంగా మెరిసిపోతూ ఉన్నట్లు భావిస్తారు. కానీ మీరు మీ ఆప్తులను గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల మీ మైండ్ మళ్లించబడుతోంది. భూమి మీదే ఉండండి, మీ కాళ్లపై ఆనుకుని. ఈ ప్రేమ మీరు బ్రతకాలనే బలమైన కోరికను మీలో కలిగించినందుకు. మకర రాశి కెరియర్. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలను మీ సహోద్యోగులు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని సమర్థిస్తారు. వారిని కన్విన్స్ చేయడానికి, మీ అభిప్రాయాలతో ఏకీభవింప చేయడానికి చివరకు మీరు కొంత ఎక్స్ట్రా టైము తీసుకున్నప్పటికీ కూడా సహజంగానే మీ క్రింద పనిచేసే ఉద్యోగులు అలాగే మీ పై అధికారులు అందరూ కూడా ఈరోజు మీ పక్షానే ఉండి మిమ్మల్ని సమర్థిస్తున్నట్లుగా మీరు గమనిస్తారు. అందుచేత మీరు ప్లాన్ చేసుకున్నట్లుగానే మీరు మీ ప్రాజెక్టులతో ముందుకు సాగిపోవచ్చు. ఒక నాయకుడిగా మీకంటూ మీరు సంపాదించుకున్న పరపతి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఈ సందర్భంలో క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడానికి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరింతవరకు సాధించుకున్న సామరస్యాన్ని, సాన్నిహిత్యాన్ని ఇంకా పెంపొందించుకునే దిశలో సాగిపోండి. ఈరోజు మకర రాశి ఫైనాన్స్. ఈరోజు మీ డబ్బుతో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి భద్రతతో ఉన్న పెట్టుబడులనే పెట్టండి, లేకపోతే సరైన అనువైన టైం కోసం వేచి ఉంచండి. మీకు అవసరమైన వాటిపైనే ఖర్చు చేయండి. మీరు విలాసవంతమైనది ఏదైనా కొంటే కొనుగోలుదారుని యొక్క శోకాన్ని, క్షోభను చవిచూడవలసి వస్తుంది. మకర రాశి హెల్త్. ప్రస్తుత సమయంలో మీ ఆరోగ్యం ఉండవలసిన దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లుంది. ఈ మధ్యనే మీరు అనుభవించిన జలుబు ఈరోజు తిరగబెట్టవచ్చు. తొందరలోనే మీరు ఉపశమనం పొందగలరేమో అని మీరు ఆశిస్తున్నారు. అలాగే మీరు యథాస్థితిలో మళ్ళీ మామూలు మనిషిగానే ఫీల్ అవడం ప్రారంభిస్తారు. మీరు పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకునే దిశలో ఒక క్రమ పద్ధతిలో చేసే వ్యాయామంతోనూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ పనిచేయండి. తొందరలోనే మీరు తిరిగి హాయిగా ఉంటారు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక క్రొత్త స్నేహాన్ని ప్రారంభించవచ్చు. అనూహ్యమైన పరిస్థితుల ప్రభావం వల్ల ఈ స్నేహితుడు మీకు అధికమైన, అమితమైన, లాభదాయకమైన విధంగా సహాయం చేయవచ్చు. మిమ్మల్ని కామ్గా ఉండేటట్లు చేయడంలోనూ, మీరు ఎదుర్కొనే అనేక ఛాలెంజ్లపై మీ దృష్టిని ఫోకస్ చేయడంలోనూ ఇతను సఫలీకృతం అవుతాడు. కుంభరాశి రొమాన్స్. ఈరోజు తమ ప్రేమ ఫలవంతమవుతోందనే ఆశతో ఒంటరి హృదయాలు కాస్త సేద తీర్చుకుంటాయి. ఏమైనప్పటికీ ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మీరు చూసుకోవలసిన విషయం. మీరు కలలు కనే వ్యక్తి పనిచేసే చోట జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఆఫీసులో మీరు సాగించబోయే ప్రణయ వ్యవహారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టండి, లేకపోతే దానికి సంబంధించి లూజుగా మాట్లాడే మాటలు ఏమాత్రం బయటకు పొక్కినా అది మీ మర్యాదకు, పేరుకు భంగం కలిగిస్తుంది. అయితే ఈ సంబంధం మీకు నిజంగా మీరు ఆశావహంగా ఉందనిపిస్తే అది పనిచేసేటట్టు చూడండి. కుంభరాశి కెరియర్. పనిచేసే చోట తలెత్తిన ఒక జటిలమైన సంఘటన మీలో ఉండే గొప్పతనాన్ని వెలుగులోకి తెస్తుంది. లాభదాయకమైన ఫలితాలను రాబట్టుకోవటానికి మీలో ఉండే వివేకాన్ని, పరిజ్ఞానాన్ని అత్యధికంగా సద్వినియోగం చేసుకోండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈరోజు మీరు హ్యాండిల్ చేసే ప్రాజెక్టులు మీ వద్ద నుండి ఒక క్రొత్త దృక్పథాన్ని మరియు సానుకూలమైన, ప్రోత్సాహకరమైన స్పందనను కోరుకుంటున్నాయి. మీ సీనియర్ల వద్ద నుండి సహాయాన్ని తీసుకోవడం వాటిని పూర్తి చేయడానికి మీకు ఉపయోగిస్తుంది. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు మీకు చాలా లాభసాటి అయింది. మీ పని కూడా చాలా బాగా సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. మీ కంపెనీ తన పరిధులను దాటి విస్తరించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ పరీక్షించండి. అలాగే కొత్త ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి కూడా మీ బిజినెస్ టర్నోవర్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకోగలరు. ఇటువంటి ఆర్థిక లాభాలలో కొంత సొమ్మును రేపటికి ఆదా చేసేట్లు చూసుకోండి. కుంభరాశి హెల్త్. చెవిలో వస్తున్న ఇన్ఫెక్షన్ నిర్లక్ష్యం చేయకండి. పరిస్థితి విషమించవచ్చు. చెవిలో వచ్చే చిన్న నొప్పిని ఒక చిన్న సమస్యగానే అదే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేయవద్దని
సలహా ఇస్తున్నాం. వీలైనంత తొందరలో ఒక స్పెషలిస్ట్ని కలవకపోతే పరిస్థితులు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కావలసిన విధంగా వైద్యం చేయించుకుంటూ ఉండండి. చెవిలో వచ్చే ఏ విధమైన అసౌకర్యానైనా సరే నిర్లక్ష్యం చేయకండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉండటానికి కారణం ఏమై ఉంటుందా, మిమ్మల్ని అంతగా బాధించేమిటి విషయం ఏమిటా అని మీరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. మీ మనోభావాలను కాగితంపై పెట్టండి, లేక వాటిని మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకోండి. విషయాలు మీకే అర్థమవుతాయి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో మీ అనురాగ బంధంలో కొంత క్రొత్త ఊపిరిని, కాస్త సృజనాత్మకతను నింపాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. గత కొద్ది కాలంగా అతి సాధారణంగా మరీ రొటీన్గా ఉండే మీ దైనందిన జీవితంలో ఇది ఒక క్రొత్త ఉత్తేజాన్ని, ఆవేశాన్ని, కాస్త భావోద్రేకాలను కూడా నింపుతుంది. మీ భాగస్వామికి తెలివైన పద్ధతులలో వారేంటో మీకెంతటి వారో తెలియజేయండి. అప్పుడు మీరు చూస్తారు మీ ప్రణయ జీవితంలో క్రొత్త స్వచ్ఛమైన గాలులు వీస్తూ మీ మనసుకు ఉల్లాసాన్ని ఎలా కలిగిస్తాయో. మీనరాశి కెరియర్. ఈరోజు పనికి సంబంధించినంత వరకు మీరు శిఖరాగ్రాన్ని ఎంచుకుంటారు. అలాగే మీరు పడ్డ శ్రమ, కృషి, పట్టుదల మీకు ఫలితాలను ఇస్తున్నట్లు మీరు గమనిస్తారు. పనిలో ప్రొడక్టివిటీ బోనస్ తీసుకునే ఉద్యోగులు ఈరోజు కొన్ని రివార్డులు తమకు రాబోతున్నాయని తెలుసుకుంటారు. మీరు పడ్డ శ్రమ, చేసిన కృషి ఈరోజు గుర్తించబడతాయి. ఖచ్చితంగా వాటికి ఆర్థిక ప్రోత్సాహం లభించవచ్చు. దీనిని ఒక సాకుగా తీసుకుని మందకుడిగా, బద్ధకస్తుడిగా మాత్రం తయారవ్వకండి. సహజంగానే తగ్గిపోతూ ఉండే పనితనంలో మీ కృషితో పాటు అది కూడా తగ్గిపోయి ఆవిరైపోవచ్చు. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థికంగా మీరు కాస్త చిరాకుగా ఉంటారు. మీకు కానీ మీ కుటుంబానికి కానీ కొన్ని కొత్త వస్తువులు కొనాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే పరిస్థితులు లేరు అని భావిస్తూ ఉంటారు. భవిష్యత్తులో మీరు మీ కుటుంబ సభ్యులతో అట్టహాసంగా, ఖుషీగా కాలక్షేపం చేసే టైం ఇంకా ఉంది. అంతేకాని దానికి ఇది సరైన అదును కాదు. ప్రస్తుతం ఉద్యోగాన్ని మారే ఆలోచన చేయవద్దు. మీరు సౌఖ్యంగానే ఉండగలిగినంతలో ఆశించినంతగా ఉన్నందుకు మీ అదృష్టానికి మీరు కృతజ్ఞులై ఉండాలి. మీనరాశి హెల్త్. ఈరోజు మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో మీరేమీ ఇబ్బంది పడరు. కానీ మీకు దగ్గరైన వారు అనారోగ్యంగా ఉండడం వల్ల మీరు ఆ ఆలోచనను ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ భరించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా ప్రధానంగా మీపై ఒత్తిడి స్థాయి పెరిగినట్లు మీరు భావిస్తారు. అందుచేత మీ యొక్క అలసటను మరియు ఒత్తిడి స్థాయిని గమనిస్తూ ఉండాలి, మీ ఆరోగ్యం దిగజారిపోకుండా ఉండటానికి.